మాస్టర్ సివివి నమస్కారం. మనం కాంగ్రిగేషన్కి సెకండ్ డే మెరిడియన్ ప్రేయర్ దాటి లాస్ట్ క్వార్టర్కి ఎంటర్ అవుతున్నాం. ఈ కాంగ్రిగేషన్కి వస్తున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క భావజాలం ఎట్లా ఉంటుంది, యోగంలో చేరేటప్పుడు ఎందుకు చేరుతున్నారు, చేరిన తర్వాత మనం దీన్ని క్యాజువల్గా తీసుకుంటున్నామా, సరదాగా ఏదో నేను యోగం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి పనిచేస్తుందా, ఏం ఆశించి యోగం చేస్తున్నామో ఆశించింది నెరవేరుతుందా, ఆర్ వి ఆన్ ది కరెక్ట్ వే ఆఫ్ ప్రాక్టీస్. ఇది ప్రతి సాధకుడిని ఫస్ట్ ఇయర్ నుంచి ఆయన ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు వేధించే క్వశ్చన్స్. అయితే అసలు ఈ యోగంలోకి రావడానికి కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఏ యోగమైనా లేకపోతే దైవ మార్గమైనా ఎంటర్ అయ్యేవాళ్ళు ఆప్తులు, జిజ్ఞాసులు, మోక్షగాములు 3 రకాలు ఉంటారు. కోరికలతోటి, బాధలతోటి కావాలి, డబ్బులు కావాలి, పనులు కావాలి, అథారిటీ కావాలి, సో బంగారం కావాలి, మంచి జన్మ రావాలి అని కోరుకునేవాళ్ళు తెలుసుకోవాలి, అసలు నేనేమెవరు, నేను ఎందుకు ఉన్నాను, నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఎవరిని, నేను ఎందుకు ఈ పనులు చేస్తున్నాను తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతోటి చేరేవాళ్ళు కొంతమంది. అంతా అయిపోయింది, నాకు కావాల్సిన మోక్షం, అంత తప్ప ఇంకేమీ అక్కర్లేదు, అంతా కావాలి అనే పొజిషన్ నుంచి ఏమీ అక్కర్లేదు, మోక్షం తప్ప. రామకోటయ్య గారు అందరినీ చెప్పేది ఏమంటే, మీరు నేను బ్రహ్మత్వం ఇస్తాను, అమరత్వం ఇస్తాను, దివ్యత్వం ఇస్తాను అని అంటుంటే నాకు డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, పనులు కావాలి అని కోరుకుంటారు ఏమిటి? కోటీశ్వరుణ్ణి రూపాయి 10 రూపాయలు అడిగితే ఎంత చిన్నతనంగా ఉంటుంది. ఈ యోగంలోకి రాకముందు మీరు లక్ష్మీ గారినో లేకపోతే దుర్గా గారినో ఆంజనేయ స్వామినో అడిగితే అర్థం ఉంది. వాటి కోసం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? అష్టోత్తరాలు, సహస్రనామాలు, లింగార్చనలు, ఏకరుద్రము, ఏకాదశ రుద్రము అన్నీ ఉన్నాయి. అవన్నీ కాదు, నాకు బ్రహ్మత్వమే కావాలి, మోక్షం, యోగ సిద్ధి జరగాలి అనే దానికి మాత్రమే ఈ యోగము. అలాగే మీకు పిఎస్ఆర్ శర్మ గారు కూడా అడిగేవారు, యోగం కోర్సులు చేయకుండా ఏదో క్యాజువల్గా మార్నింగ్ ఈవినింగ్ నేను ప్రేయర్ చేస్తున్నాను, అది కూడా చేయకపోవచ్చు, కనీసం అది చేస్తున్నాను అనుకునే గారికి ఈ యోగం చేయాల్సిన అవసరం లేదు. పొద్దున సాయంత్రం సైలెంట్గా అరగంట సేపు కూర్చుంటే స్టెబిలిటీ, మీలో ఆలోచన మొదలయ్యి శాంతి అనే దానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ యోగంకి చేరేవాళ్ళు ఎవరు వస్తున్నారు అని ఆలోచించినప్పుడు వచ్చిన తర్వాత మీకు ఉండే సాటిస్ఫాక్షన్ ఏమిటి అంటే, గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను తర్వాత థీసిస్కి ఏ విధంగా అయితే వస్తారో ఏదో ఒక మార్గంలో మీరు ఒక స్టేజ్ చేరి దాంట్లో అక్కడ గురువు కానీ మీకు ఎవరైతే మీరు ప్రేమిస్తున్నారో, ఎవరినైతే మీరు పూజిస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఇదిరా నీకు అని చెప్పి దారి చూపించినప్పుడు మాత్రమే ఈ యోగంలోకి వస్తారు. డైరెక్ట్గా ఈ యోగంలోకి ఎవరు ఎంటర్ కారు. అది ఈ జన్మలో జరిగిందా, ఇంతకు ముందు జన్మలో జరిగిందా అనేది ఒకటే క్వశ్చన్. కానీ ఏదో ఒక లైన్, అది దుర్గ కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఏదో ఒక లైన్లో మీరు
ఆ జీవితంలో తెలిసి వెట్ వీ మీ నెట్ వీ గో లెట్ మీ కమ్, ఆ వెట్టింగ్ జరిగిన తర్వాత మాత్రమే జరుగుతుంది. ప్రేయర్ జరుగుతున్నప్పుడు జరిగేది అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకు సీడ్లింగ్, స్ప్రౌటింగ్, యాక్టివేషన్. అంటే మీరు చేసే ప్రేయరు ఫస్ట్ విత్తనం మొలకెత్తాలి, మొలకెత్తిన తర్వాత అది ఫలించాలి, అప్పుడు అది పనిచేయటం మొదలు. ఈ యోగంలో ఈ మూడు సైమల్టేనియస్గా జరుగుతాయి. మాస్టర్ గారు ఏం చెప్పారు? ఆథెంటిక్, అథారిటేటివ్, అనోటోపిసివ్ వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ మెమోరియా. అంటే ఏంటి? సీడ్లింగు, స్ప్రౌటింగు, యాక్టివేషను సైమల్టేనియస్గా సౌండ్తో పాటు జరుగుతుంది. ప్రేయర్ చెప్తున్నప్పుడే మీలో వర్కింగ్ జరుగుతుంది, ప్రేయర్ జరుగుతున్నప్పుడే మీలో సెటిలింగ్ అవుతూ ఉంటుంది. యాక్టివేషన్ లోపల వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యి బాడీ స్పందన అనేది తయారయ్యి చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఫస్ట్ డే వచ్చినంత ఇదిగా తర్వాత ఎందుకు అనిపించదు అనుకున్నప్పుడు, ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు నిద్ర ఎక్కువ అనిపించవచ్చు. ఎందుకంటే చిన్నది అరగనప్పుడు మొన్న ఏ విధంగా చిన్న పాము రెస్ట్ తీసుకుంటుందో అట్లా మీ శక్తికి మించిన గ్రేస్ రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి సైలెంట్గా, స్తబ్దుగా, మత్తుగా నిద్రపోతున్నట్టుగా అనిపించవచ్చు. అది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కప్పుడు 15 రోజులు కంటిన్యూస్గా నిద్రపోతే మీకు ఎంత రిలాక్స్ అవుతారో అంత రిలాక్స్ అవుతారు. అయితే తర్వాత ఏమవుతుంది అంటే ఇది వర్క్ చేయడానికి అలవాటు పడుతుంది. ట్యూనింగ్ అంటాం బాడీ. ఈ ట్యూనింగ్కి 6 నెలలు మినిమం టైం పడుతుంది. మాస్టర్ గారు 10 సంవత్సరములు గ్యారంటీగా ఉంటాను, సాధన చేస్తాను అంటేనే యోగంలోకి ఇనిషియేషన్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో 10 సంవత్సరాలు మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి. కానీ ఇవాళ టైం లిమిట్ గ్యారంటీ ఏమి లేదు. అప్పుడు డివైడ్ చేసిన టైం ఏంటి? అబౌవ్ 10 years, అబౌవ్ 9 years, అబౌవ్ 7 years, అబౌవ్ 5 years, అబౌవ్ 3 years, అబౌవ్ 1 year అండ్ ఇనిషియేషన్ అండ్ ఆఫ్టర్ 6 months. ఎందుకనంటే చేరేటప్పుడు ఉండే క్వశ్చన్స్ వేరు, 1 year తర్వాత మనలో ఉండే క్వశ్చన్స్ వేరు, 3 years తర్వాత మీలో ఉండే ఆలోచన వేరు, 5 years తర్వాత డిప్లొమా పాయింట్ ఫారం కావాలి, అవుతోందా? 10 years తర్వాత నేను మాస్టర్ గారి శిష్యుడిని అని చెప్పుకుని ధైర్యం ఉండాలి. గుండె మీద చేసుకొని నాతో మాస్టర్ గారు ఉన్నారు అంటే యూ షుడ్ గో బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్, పెయిన్ అండ్ సఫరింగ్, హ్యాపీనెస్ అండ్ సారో అన్నిటినీ సమంగా తీసుకునేటువంటి యొక్క పరిస్థితికి మనం రావాలి. ప్రద్దనికి కుంగిపోవటము, పొంగిపోవటము ఉండకూడదు. నాకు మాస్టర్ గారు ఉన్నారు, ఆ పెద్ద ఆయన నాకున్నాడు అనే ధైర్యం అనేది సాధకుడిలో లేకపోతే యు ఆర్ లైక్లీ టు డూ మిస్టేక్స్. పరిస్థితుల ప్రభావం ఎట్లా ఉంటుందంటే యోగ సాధకుడికి 3600 జన్మలు ప్రతి లైఫ్కి, ప్రతి రాశికి అనుకుంటే 12 రాశుల లైఫ్లో ఉండే కర్మ యూ హ్యావ్ టు ఎగ్జాస్ట్ ఇన్ దిస్ లైఫ్. మనం ఒంగోలులో రాశి ప్రేయర్ చేశాం. ఈ రాశిలో జరిగే కష్టాలు, ఈ రాశిలో జరిగే ఎక్స్పీరియన్స్ మొత్తం మాకు రావాలి. అయితే మనిషికి ఎంత మటుకు తట్టుకోగలడు, బాధ కానీ ఆనందం కానీ ఎంత మటుకు తట్టుకోగలడు, ఆ లెవెల్ దాటితే హీ విల్ గో అన్కాన్షియస్. బాధగా యాక్సిడెంట్ జరిగితే వాడు ఎమ్మటే పడిపోతారు. ఎందుకని అంటే ట్రాన్స్ఫర్లోకి వెళ్ళడానికి కారణం తట్టుకోలేక బియాండ్ ది లెవెల్. అట్లా ఈ కర్మ అనేది మనం ఎంత మటుకు తట్టుకోగలమో అంత మటుకే మీకు అందించబడుతుంది. దట్ ఈస్ ది గార్డింగ్. మనకు ఆగామి, సంచిత, ప్రారంభ కర్మలు ఉన్నప్పుడు వీటిలలో సంచిత కర్మ కరిగించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ప్రారంభ కర్మ ఇప్పుడే ఖర్చు చేసేస్తే మనిషి ఎమ్మటే కర్మ లేదు కాబట్టి లైఫ్ లేదు. కానీ ఆ పాత బ్యాలెన్స్ అట్టగే ఉంటుంది. మనకు తగ్గాల్సిందేంటి? మూట వెనకేసుకోరా వెనకేసుకోరా రాళ్ళు అంటారు. వెనకేసుకునేదంతా కూడా మీకు బరువే.
వదిలేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు బాడీ లైట్ అవుతుంది. ఆ వదిలేసుకోవడం అనేది మీకు ప్రాక్టికల్గా మీరు యోగాకి, లోటస్కి, ఒక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మీరు ఎంత బరువు మోసుకెళ్తున్నారు, తక్కువ బరువు, లెస్ బరువు అయితే మోర్ కంఫర్ట్. లగేజ్ ఎక్కువైన కొద్దీ మీకు ఇబ్బంది, వెయిట్, బరువు మోయాలి. దీనికి ప్రాక్టికల్గా అయ్యప్ప భక్తులకి ఇరుముడి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు తెలియజేయటం కోసం జరిగేటువంటి యొక్క ఇన్సిడెంట్స్. కాబట్టి లైఫ్లో మనం కష్టాలు రావడం సహజం. నాకు కష్టాలు రాకూడదు అని కోరుకునే కంటే ఆ కష్టాలు దాటడానికి తగినటువంటి యొక్క స్థైర్యము, బలము, ఆరోగ్యము, అవకాశము ప్రసాదించమని కోరుకోవాలి. ఎందుకంటే లైఫ్ అనేది కర్మ లేకుండా లైఫ్ లేదు, బాధ లేకుండా ఇల్లు లేదు, కోరిక లేకుండా మనిషి లేడు. మనం దివ్యత్వం కావాలనుకున్నప్పుడు ఆ కోరిక లేని స్టేజ్కి రావాలి అంటే ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయండి, ఈ ఆలోచనలు ఎట్టపోవాలి అని కోరుకుని ఎట్లయితే ఉంటుందో అట్లాగే కష్టాలు కానీ కోరికలు కానీ ఇవి ఆలోచనలు కానీ కోరికలు కూడా ఒకటి అయిపోతే ఇంకోటి వస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని మీరు ఎంటర్టైన్ చేయటం కాకుండా జస్ట్ లీవ్ పాసింగ్ టైమ్ టు దెమ్, జస్ట్ అబ్జర్వ్ అండ్ డు నాట్ అటాచ్ టు ఇట్. మాస్టర్ గారు ఏం చెప్పారు? నీకు అవసరమైనది నీకు నీలో నుంచి నీకు తగిన సహాయము చేయబడను. కాబట్టి మీరు 1,00,000 కోరుకోవచ్చు మాస్టర్ గారిని, ఎందుకంటే తండ్రిని కొడుకు అన్నీ కోరుకుంటాడు. కానీ ఏది ఎంత మటుకు అవసరమో అది అంత మటుకు అందించబడుతుంది. అది నిర్ణయం. మనం క్వశ్చన్స్ అడగచ్చు, 1,90,000 క్వశ్చన్స్ అడగచ్చు. నాకు గోల్డ్ ఎందుకు పెరుగుతున్నాయి, నాకు ఆకలి ఎందుకు వేస్తుంది, నాకు ఆహారం ఎందుకు దొరకట్లేదు, నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు, నాకు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఎందుకు జరగలేదు అడగచ్చు. అడిగిన వాడిని కూడాను మీరు అడిగి మర్చిపోవాలి. ఎందుకని మీలో ఉన్నటువంటివి ఎంత మటుకు న్యాయమైనవి, ఎంత మటుకు అన్యాయమైనవి, ఎంత మటుకు సహజమైనవి, ఎంత మటుకు తగినవి, ఆ సమయానికి తగినవి అనేవి మీకంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ దాటి పైనున్న 4th డైమెన్షన్లో ఉన్నాయనికి ఆయనకు తెలుసు. కాబట్టి అన్నీ ఆయనకు తెలుసు. ఉన్న డిపాజిట్ని త్రోఅవుట్ చేస్తుంది, లోపల ఉన్న బరువును తగ్గిస్తుంది. మీకు ఒక్కొక్కప్పుడు హృదయ భారంగా ఉంటుంది. నేను చెప్పకూడదు కానీ మాస్టర్ గారి ముందు కూర్చొని బోరు నడవండి, లోపల ఉన్న భారం మొత్తం తగ్గించుకోండి. ఇది కొత్తగా యోగంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి అనుభవం వస్తుంది. కళ్ళమ్మ నీళ్ళు కారుతూ ఉంటాయి. లోపల ఉన్న భారం పోవాలి, పోయినప్పుడు తేలిక అవుతుంది. మీరు తేలికైనప్పుడు మీరు హ్యాపీగా యోగ సాధన అనేది సక్రమంగా జరుగుతుంది. ఒక టైంకి ఒక మనిషి ఒకే పని చేయగలడు. అష్టావధానం, శతావధానం నేను చేస్తాను అనేది నార్మల్ ప్రాక్టికల్ యాక్చువల్ లైఫ్ కాదు. అది ఓన్లీ ఒక అవధానం అంతే. అంతేగాని మీరు ఒక పని చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు మీరు సినిమా చూడొచ్చు, అంతేగాని అన్నం తింటూ అట్ ది సేమ్ టైం నడవలేరు. కాబట్టి ఎంత మటుకు చేయగలము అనేదానికి ప్రాక్టికల్ అప్రోచ్ చూసుకోవాలా. సిగ్గుపడకూడదు. నేను యోగం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎందుకంటే మీరు బస్సులో ఉండొచ్చు, ట్రైన్లో ఉండొచ్చు, లేకపోతే ఆఫీసులో ఉండొచ్చు. మీ పక్కన ముస్లిం సదరేసుకుంటాడు, కూర్చుంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు ఆయన. కానీ మీకు నమస్కారం పెట్టుకోవాలంటే నామోషి, ఎవరన్నా అనుకుంటారేమో. అంటే వాట్ యు ఆర్ సఫరింగ్ టు ఎక్స్ప్రెస్. నేనెవరు అనేది మీరు తెలుసుకోవడానికి మీరు భయపడుతున్నారు. నేను యోగం చేస్తానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు, చిన్నపుచ్చుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఈ షై ఫీలింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫియర్. ఎవరేమనుకుంటారో, 6ంటికి యోగం చేస్తుంటే ఈయన మిగతా విషయాలు పట్టించుకోరు అనుకుంటారా? యోగ సాధకుడు
అన్ని విషయాలు అన్నీ ఇన్వాల్వ్ అవుతారు, అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ దేంట్లో కూడా అటాచ్మెంట్ అనేది లేకుండా ఉండాలి. అటాచ్మెంట్ టు మాస్టర్ అండ్ అటాచ్మెంట్ టు అదర్ యాక్టివిటీస్. బట్ డ్యూటీని వదలమని మాస్టర్ గారు ఎక్కడ చెప్పలేదు. మీ డ్యూటీ తండ్రిగా కానీ, కొడుకుగా కానీ, భర్తగా కానీ, ఉద్యోగిగా కానీ మీ విద్యుక్త ధర్మాన్ని మీరు ఎప్పుడు కూడాను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభాకర శాస్త్రి గారు నాకు జబ్బ రోగం తగ్గింది, నేను ఉద్యోగం మానేసి ఇక్కడే ఉండి మీ సేవ చేసుకుంటాను అన్నప్పుడు నీ ఉద్యోగం అనేది నీ ఒక్కడి విషయం కాదు. నీ ఉద్యోగం వల్ల నీ వల్ల జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఈ లింక్డ్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టాప్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడున్నా కూడాను నీలో నేను ఉన్నాను. మాస్టర్ గారు కుంభకొండలోనో లేకపోతే తిరుపతిలోనో ప్రేయర్ హాల్లోనో లేడు. హీ ఈజ్ విత్ యూ. నేను ఎప్పుడు కూడా నీలోనే ఉన్నాను. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకుండి నీకు సహాయం చేస్తాను. కాబట్టి నువ్వు ఉన్న చోట ఉండి ప్రాక్టీస్ చేయమన్నారు. వీ షుడ్ ట్రై టు నో ద ఫ్యాక్ట్స్. సత్యం తెలియాలి. మనం ప్రేయర్ చేసేటప్పుడు, ప్రేయర్ అయిన తర్వాత కానీ విడిగా కానీ సత్యం మాత్రమే తెలియాలి. ఎందుకంటే ప్రకృతి, లైఫ్ నార్మల్గా మిమ్మల్ని మాయలో పడేస్తుంది. మాయలో పట్టడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మాయ అంటే ఏమీ లేదు, మీరు అనుకోని పని చేయకుండా పక్క పని చేస్తూ ఉంటే యూఆర్ డైవర్టెడ్. ఇప్పుడు ఒక్క పూటే కదా ప్రేయర్ చేయటం, చేయబోతే ఏమవుతుంది అనుకుంటే యూఆర్ డిలేడ్ బై దట్ లైఫ్. కర్మ ఎవాపరేషన్ జరిగే దాంట్లో ప్రేయర్లో, ప్రతి ప్రేయర్లో కొంత కర్మ ఎవాపరేట్ జరుగుతుంది. కాబట్టి 10 years పీరియడ్ మాస్టర్ గారు చెప్పారు. డెవలప్మెంట్ మెటల్ మ్యాగ్నెట్ కావడానికి కంటిన్యూటీ ఆఫ్ యాక్టివిటీ, కంటిన్యూటీ ఆఫ్ టచ్, గురు సమ్ముఖంలో, గురు సాన్నిధ్యంలో గురువుతో అనుసంధానమై ఉండాలి. ఇట్ ఈజ్ నాట్ పర్సనల్, ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈజ్ సైకికల్, ఇట్ ఈజ్ ఎమోషనల్, ఇట్ ఈజ్ మెంటల్, ఇట్ ఈజ్ హార్ట్. బై హార్ట్, ఇన్ ది heart of silence you will hear a voice. That is the reply, that is the truth, that is the life. ప్రేయర్ చేసేటప్పుడు మాస్టర్ గారు చెప్పిన క్వశ్చన్స్ 5-6 ఉన్నాయి. నేనెవరు అని తెలుసుకోవడానికి మీరు క్వశ్చన్ వేసుకుని కూర్చోవాలి. మీ ఎక్సర్సైజులో వాట్ ఈజ్ దట్ ఎంటీఏ, వాట్ ఈజ్ దట్ సివివి, ఫిలాసాఫికల్ కన్సెప్షన్స్ ఆఫ్టర్ ది ఫాలో ఆఫ్ ది ఫిజికల్ మాస్టర్, ఇవన్నీ ప్రాక్టీస్ ఎట్లయితే చేస్తారో అట్లాగే అసలు నేనెవరు. అందరూ చెప్పుకోవచ్చు, నేను ఫలానా నా పేరు ఇది ఇది. వాట్ ఈజ్, ఇదే ఫస్ట్ లైఫా, ఇదే లాస్ట్ లైఫా, అంతకుముందు ఎవరు, మీ ఎవల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్లో డెవలప్ అవుతున్నారు. ఆర్ వి గోయింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఆర్ ఈస్ట్ టు వెస్ట్, ఆర్ టాప్ టు బాటమ్, ఆర్ బాటమ్ టు టాప్. జన్మ పరంపర మేషం నుంచి మీనం దాకా, చోట నుంచి వెనక్కి తిరగచ్చు, వృశ్చికం దగ్గర నుంచి వెనక్కి తిరగచ్చు. అంటే డబుల్ ఎడ్జ్, ఎక్కడైతే అనుమానం ఉందో అక్కడ డ్విండిలింగ్ రాట్ ఉంటుంది, వెనక్కి తిరిగి ముందుకు వెళుతూ ఉండొచ్చు. అట్లాగే ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు అప్పుడప్పుడు ప్రేయర్లో కానీ నిద్రలో కానీ జనసమూహంలో వెళ్తూ ఉన్నట్టు, కొండలు ఎక్కి దిగుతున్నట్టు, కొండలు ఎక్కేటప్పుడు ఎవరికో కాలు తగిలినట్టు, చేయి తగిలినట్టు, అంటే వాళ్ళు కాంటాక్ట్కి వచ్చినట్టు, వర్టికల్గా వెళ్తూ హారిజాంటల్గా లైన్ మారినట్టు, ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళినట్టు, దీస్ ఆర్ ఆల్ ఎవల్యూషనరీ ట్రెండ్స్. ప్రేయర్లో హూ యామ్ ఐ, ప్లీజ్ లెట్ మీ నో హూ యామ్ ఐ, నేనెవరు అనేది నాకు తెలియజేయవలసింది అని కొన్ని నెలలు, సంవత్సరాలు చేసినా తప్పు లేదు, తెలిసిన దాకా. మీకు క్వశ్చన్స్ వేసుకుంటున్న కొద్దీ ఒకటి తెలుస్తూ ఉంటుంది. నేను ఇవాళ రామారావు కావచ్చు, రేపు భీమారావు కావచ్చు, ఎల్లుండి
సుకన్య కావచ్చు, అంతకుముందు రాజు కావచ్చు, అంతకుముందు వైదికుడు కావచ్చు, అంతకుముందు జర్మన్ కావచ్చు, అంతకుముందు ముస్లిం కావచ్చు, అంతకుముందు బౌద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? యూ హ్యావ్ టు గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ లెవెల్స్. మనిషి చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? భూమిలో పాతి పెడతారు, లేకపోతే తగలబెడతారు. అంటే ఎర్త్ ఈజ్ రొటేటింగ్, యు ఆర్ నాట్ రొటేటింగ్. యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ లైఫ్ టు అనదర్ లైఫ్, వన్ సోర్స్ టు అనదర్ సోర్స్, వన్ సెంటర్ టు అనదర్ సెంటర్, వన్ రాశి టు అనదర్ రాశి. ఎక్స్పీరియన్స్ కౌంట్స్. వాట్ ఈస్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ ది లైఫ్? మనం పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకున్నారు, అంతా చేశారు. నేను ₹1,00,00,000 సంపాదించానంటే ఒకడంటే ఇంకోటి 10 కోట్లు సంపాదించానంటాడు. బట్ వాట్ ఈస్ దట్ నెట్ రిజల్ట్ యు ఆర్ టేకింగ్ విత్ యూ? గుడ్ విల్, లవ్, అటాచ్మెంట్, సిన్, కర్మ, ఆర్ ఎనీథింగ్ మోర్? ఇవాళ నేను మీకు ఫ్రెండ్ని. లాస్ట్ బర్త్లో ఈ మేబీ మై కజిన్, అంతకుముందు బర్త్లో ఈ మేబీ మై ఫాదర్, మదర్ ఆర్ సిస్టర్. ఒక క్యాండిల్ నుంచి లైట్ 360 degreesలో 1000 లెవెల్స్లో ఎట్లయితే వెళ్తుందో అట్లా ఈ ప్రతిరూపం అనేది ఎక్కడ అట్రాక్షన్ థాట్ ఉంటే అక్కడ బర్త్ చేసుకుంటుంది. అంటే లాస్ట్ డే, లాస్ట్ టైం, లాస్ట్ మినిట్ ఆఫ్ ది లైఫ్లో I may be thinking of a beautiful garden and a bee. I will be the bee in the beautiful garden. మేకని ప్రేమిస్తున్నప్పుడు నేను మంచి మేకగా పుట్టచ్చు. కన్నుడు మేకగా జింకగా పుట్టి మళ్ళీ డెవలప్ కావాల్సిన కారణం ఏంటంటే అటాచ్మెంట్ టు దట్ డీర్. కాబట్టి వేర్ యు ఆర్ అటాచ్డ్ దట్ యూ విల్ బీ. అటాచ్మెంట్ని మనం రేషనలైజ్ చేసుకోవాలి. డ్యూటీ వరకే అది ఆ వర్క్. బేసికల్గా వాట్ ఏమంటే సత్యస్వరూపము, నిత్యస్వరూపము, ఆనంద స్వరూపము అయి ఉండొచ్చు. కానీ ఆనందం ఎప్పుడు వస్తుంది? ఏదైతే కనబడుతుందో ఇదంతా నేనే. ఏదైతే నా చుట్టుపక్కల ఉందో, పైన కింద అంతా సర్వస్వం వ్యాపించి ఉన్నదో ఇదంతా నేనే. మీరు సాధన చేసేటప్పుడు సంకల్పం కానీ కన్సెప్షన్ కానీ ఏముండాలి? యు ఆర్ ప్రీచింగ్ లైఫ్, జీవితము, ప్రాణము. ప్రాణాన్ని ఆరాధిస్తున్నాము. మాస్టర్ గారి నోట్స్ని చదవండి, మాస్టర్ గారి లిటరేచర్ చదవండి. ప్రాణం అనేది ఇక్కడ ఈ భూమి మీద మన ఎగ్జిస్టెన్స్కి కారణము. అది లేకపోతే కార్ప్స్కి మనిషికి తేడా లేదు. తర్వాత ఎక్కడికి వెళ్తాడు? దట్ వీ హ్యావ్ టు నో. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో. అయితే దీనికి మాస్టర్ గారు ఎంతమటుకు సహాయం చేస్తారు? తీసుకునే శక్తి ఉన్నంత వరకు ఇస్తూనే ఉంటారు. ఆ తీసుకోవడం అనేది బ్రహ్మత్వం అయితే ఆనందంగా ఇస్తారు. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ ఫర్ ద యోగా ఈజ్ స్టార్టెడ్. అయితే ఇది నీకోసం నా కోసం కాకుండా ప్రపంచం మొత్తం అన్న కారణం ఏంటి అంటే ఎవల్యూషన్ అనేది ఒక మనిషికి సంబంధించింది కాదు, జాతికి సంబంధించింది కాదు, సృష్టికి సంబంధించింది. సృష్టిలో ఎవల్యూషన్ అనేది స్పీడప్ జరగాల. ఆ స్పీడప్ జరిగేటప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ విధంగా అయితే ఇన్వాల్వ్ అయ్యి దే విల్ గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఇన్ అడ్వాన్స్. అమరత్వం కోసం, దివ్యత్వం కోసం, ఫిజికల్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసే సోల్జర్స్, యోగ సాధకాస్, దే విల్ గెట్ ద బెనిఫిట్స్ ఇన్ అడ్వాన్స్. అయితే అల్టిమేట్గా దిస్ ఈజ్ ఫర్ ద హోల్ యూనివర్స్, క్రియేషన్ మొత్తానికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారము. అందుకే మాస్టర్ గారిని బ్రహ్మ అన్నారు. మీరంతా ఏం చేస్తారు తర్వాత? ఇంతమంది అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు మనలాంటి వాళ్ళు, యోగం చేసి వాలంటరీగా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు.
వీళ్ళంతా ఏం చేస్తారు, మేమంతా ఏం చేయాలి అంటే అసిస్టెన్స్ టు బ్రహ్మన్. క్రియేషన్ అనేది ఓన్లీ 1/4 ఆఫ్ ది కాస్మాస్లోనే జరుగుతోంది. దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఎవల్యూషన్లో. ఇంతమంది అమరతులు అయితే, ఇంతమంది చావు లేకుండా నిలబడితే అప్పుడు ఆకాశం కావాలి, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. 10th year వర్కింగ్ అడ్వైస్ చూసినట్టయితే లైట్ బాడీ, ఫ్లాష్ బాడీ, లైట్ రన్నింగ్ బాడీ. అంటే ఏ విధంగా అయితే ఇవాళ మనం సూర్యుడి దగ్గరికి, చంద్రుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రయోజెనిక్ ఇంజన్స్ అంటే సోలార్ రేడియేషన్ని ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేసి, కన్వర్ట్ చేసి అక్కడికక్కడే ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ తోటి ఫర్దర్ జర్నీకి వెళ్ళడానికి ఏ విధంగా అయితే తయారవుతుందో అట్లా సోలార్ రేడియేషన్తో ఎనర్జీ తయారయ్యి ఫిజికల్ ఫీడింగ్ అవసరం లేని పరిస్థితి రావాలి. మనకు తెలుసు, కొంతమంది పళ్ళు మాత్రమే తీసుకొని ఉంటారు, కొంతమంది పాలు తీసుకొని ఉంటారు, కొంతమంది గాలి తీసుకొని ఉంటారు. కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్ యాక్టివిటీస్. వేరాస్ దిస్ యాక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి ఫర్దర్. ఇవాళ స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్ళేవాళ్ళు, కాస్మోనాట్స్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. హిమాలయస్లో ఉండేటువంటి ఒక సిద్ధులు వృక్షాలు వేళ్ళు అవి తీసుకొని ఉంటున్నారు. మనలో కూడా కొంతమంది విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఆహారం తగ్గించుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. ఇవి లిమిటెడ్ ఆస్పెక్టు, లిమిటెడ్ పర్పస్ వరకు జరిగేది. హ్యూమన్ స్టెబిలిటీలో రెసిస్టెన్స్ పవరు, స్టెబిలిటీ పెరగటము, స్థిరత్వం పెరగటము, గర్వం నుంచి సాటిస్ఫాక్షన్, తేడా చూపించడం నుంచి మమేకం కావటం. మీలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను మిమ్మల్ని తిట్టలేను. నన్ను నేను తిట్టుకోవడం అంటే నన్ను రీఫార్మ్ చేసుకోవడానికి ఇది తప్పు, ఇది మంచి అని చెప్పుకోవడం ఏ విధంగా కరెక్ట్ అవుతుందో అట్లా అరే బాబు ఇది పద్ధతి కాదు, ఇట్లా చెయ్యి. ఆ ప్రేమ అనేది నేనే ఎదురుగా ప్రతిబింబిస్తున్నాను అనుకున్నప్పుడు ఆ తేడా కూడా కనబడదు. నేను, ఇతరులు, రెండో వాళ్ళు అన్న తేడా కూడా కనబడదు. కాబట్టి యోగంలో చేస్తున్నప్పుడు సైలెంట్ యోగా కాకుండా నో దై సెల్ఫ్. నేనెవరు, నా తండ్రిదండ్రులు ఎవరు, నా పిల్లలు ఎవరు, నేను యోగంలోకి వచ్చిన కారణం ఏమిటి, వాట్ ప్లేస్ ఈజ్ గివెన్ టు మీ ఇన్ ద యోగా, వాట్ ఈజ్ మై గోల్, హౌ ఫార్ ఐ హ్యావ్ రీచ్డ్, మాస్టర్స్ presence, master's guidance will please help me. Thank you all for giving me a patient hearing. Master, namaskaram.